మన జీవితాలు మన చేతుల్లో లేవు, మన సమయం మన చేతిలో లేదు, మన ఆరోగ్యం మన చేతిలో లేదు, మన డబ్బు మన చేతిలో ఉండదు. ఇదంతా దేవుని కృప మాత్రమే. నువ్వు నేను గొప్పవాడిని బట్టో, లేకపోతే దేవుడు నీ అంతస్తు చూసో, నీ కులాన్ని చూసో దేవుడు ఏమాత్రం నిన్ను రక్షించలేదు, దేవుడు ఏమాత్రం నిన్ను కాపాడలేదు. ఆయన కేవలం ఉచితమైన కృపను బట్టే ఈరోజు ఇలా ఉన్నామంటే దీని వెనక ఎంతో మంది ప్రార్థన, నీ కొరకు నీ కోసము ఎంతో మంది చేసే ప్రార్థన. ఈరోజు నేను నిలబడి ఉన్నానంటే నా కొరకు తల్లిదండ్రులు కాక వారి ప్రార్థన మాత్రమే కాదు, అనేక మంది విశ్వాసుల కన్నీళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్క విశ్వాసి వెనక అనేక మంది కన్నీళ్ళు ఉన్నాయి. అందుకే అందరూ ఇక్కడ సంతోషంగా మరలా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం.